నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలను, అభిషేకాలను నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో హనుమాన్ సేవా సంఘం ప్రతినిధులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అలాగే పట్టణంలోని గోపాల్ నగర్, టీచర్స్ కాలనీ, శ్రమదానం బ్రిడ్జి ప్రాంతంలో హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని అనేక దేవాలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను చేపట్టారు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకనగంటే వైశాఖ మాసంలో శ్రీ ఆంజనేయ స్వామిది హనుమ జయంతి సందర్భంగా ఇక్కడ మనకు మూల విరాటుకు తెల్లవారుజామున క్షీరాభిషేకం జరిగినది. తర్వాత పంచలోహ విగ్రహానికి కూడా పంచామృత అభిషేకం జరిగినది. తర్వాత కుంకుమార్చన జరుగుతున్నవి. ఈరోజు వచ్చేసి అన్నదాన కార్యక్రమం భక్తాదులచే, తర్వాత వచ్చేసి దేవస్థానం వారిచే అన్నదాన కార్యక్రమము, పూలకి సేవ, గ్రామోత్సవాలు జరుగుతాయి. తర్వాత ఈరోజు వచ్చేసి కూడా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే, అర్చన చేయించుకుంటే మంచిదని తర్వాత చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారికి మనకు తోచినంత వరకు తమలపాకుల దండ కానీ, వడమాల దండ కానీ, కుంకుమార్చనలు కానీ, సింధూరంతో అర్చనలు కానీ చేయించుకుంటే మన కోరికలు కానీ ఏమైనా తీరుతాయి. అటులోనే ఈ యొక్క కార్యక్రమానికి కూడా వచ్చేసి కూడా భక్తులు విరివిగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టవలసి కోరుతున్నాము. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం నందు స్వామివారి పుట్టినరోజు పండుగ అనగా హనుమత్ జయంతి ఉత్సవము నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారుజామున స్వామివారికి పంచామృత అభిషేకము మరియు ఆకు పూజ, తదనంతరం కుంకుమార్చన పూజలు భక్తాదులతో నిర్వహించడం జరిగింది. విశేష పూల అలంకార పూజ చేయించడం జరిగింది. అలాగనే మధ్యాహ్నం 1 గంటల నుండి భక్తాదులు మరియు దేవస్థానం వారిచే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమాలకు విశేష భక్తాదులు అందరూ పాల్గొని జయప్రదం చేకూరుస్తున్నాము. మరి అలాగనే ఈరోజు నంద్యాల పట్టణంలోని పురవీధుల గుండా శ్రీ స్వామివారికి అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ స్వామివారి గ్రామోత్సవం కూడా జయపరచాల్సిగా కోరుచున్నాం. ఈ నంద్యాల పట్టణంలో చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి, అందులో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కనుక అందరూ ఈ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరు కలిసి ఈ ఏరియాకి వచ్చి స్వామిని దర్శించుకొని పోవాలని మా కోరిక. ఈరోజు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మా శ్రమదానం బ్రిడ్జి వీధిలో టీచర్స్ కాలనీ, శ్రమదానం బ్రిడ్జి, గోపాల్ నగర్ ప్రజలందరం కలిసి మా శ్రమదానం బ్రిడ్జి గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి జన్మోత్సవం పుట్టినరోజు పండుగలాగా ఇక్కడ జరుపుకుంటున్నాము. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇక్కడ మొదలు పెట్టాము. ఇలాగా ఎన్నో ఏళ్ళు జరగాలని అందరు దీవించండి.